2024 తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తెస్తున్న పరిశ్రమల లిస్ట్ చూస్తే గత పాలకులు మోర్చిపోయేలా ఉంటుంది. అనేక భారీ పరిశ్రమలు వచ్చినాయి. అవి కాక మరో భారీ పరిశ్రమ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కుప్పంలో ఐఫోన్ చాసిస్ తయారీ ప్లాంట్ 586 కోట్ల రూపాయలతో హిందాల్కో ప్లాంట్ స్థాపించబోతా ఉంది. 2027 మార్చి కల్లా ప్రోడక్ట్ని తయారీ ప్రారంభించబోతోంది హిందాల్కో. ఐఫోన్ విడిభాగాల తయారీ పరిశ్రమ అది. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అల్యూమినియం తయారీలో మంచి పేరున్న హిందాల్కో సంస్థ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించనుంది. దాదాపు 586 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్లో తయారయ్యే అల్యూమినియం భాగాలు ఐఫోన్ స్మార్ట్ ఫోన్లకు చాసిస్, ఎన్క్లోజర్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు SIPB ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడి ఏపీ చరిత్రలో కీలకం కానుంది. ఏపీని యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో భాగం చేయనుంది. కుప్పం భౌగోళికంగా చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం. బెంగళూరు నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం కుప్పంకు ప్లస్ పాయింట్. ఇక చెన్నై నుంచి కుప్పం మధ్య దూరం 200 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ఉంటుంది. అన్నీ సవ్యంగా జరిగితే హిందాల్కో ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు అధికారులు. దాదాపు ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2025-2030 కింద ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. దీంతో ఈ సంస్థకు సబ్సిడీ కింద ల్యాండ్, ఇతర ప్రోత్సాహకాలు అందించనున్నారు. హిందాల్కో పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో కీలకంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్ భాగాలు, PCBలు ఇండియాలోనే తయారు కావడం వలన భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి మరింత దగ్గర కానుంది. విజన్ ఉన్న నాయకుడు పాలకుడైతే వచ్చే పరిశ్రమలు ఇలా ఉంటాయి. గత 5 ఏళ్ల పాలనలో చూసాం. దోపిడీ, అరాచకం తప్ప అభివృద్ధి అంటే ఏంటో తెలియని నాయకుడి పాలనలో రాష్ట్రం ఎలా కుదేలైందో ప్రజలంతా గమనించారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక భారీ పరిశ్రమలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఎలా శరవేగంగా అభివృద్ధి చెందుతుందో కళ్లకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం.